అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా విజయ్ వ్లాగ్స్. ఈరోజు నేను పూరి విత్ ఆలూ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో ఈ కాంబినేషన్ అయితే చాలామందికి చాలా ఇష్టమే. సో ముందుగా పూరి ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఇలా పెద్ద ప్లేట్ని తీసుకొని అందులో 2 కప్స్ ఆఫ్ గోధుమ పిండిని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే మైదా పిండిని కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్ అండి. నెక్స్ట్ సాల్ట్ వేసి ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మెత్తగా మూత పెట్టేసి పక్కన పెట్టేసి నెక్స్ట్ ఆలూస్ని ఉడకపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూడండి, మన పిండి మెత్తగా అయిపోయింది. చేతులకు ఆయిల్ రఫ్ చేసుకొని ఇలా నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని ఇలా చేతులతో రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్నాక ఆయిల్లో వేసుకొని ఇలా మధ్య మధ్యలో ప్రెస్ చేసుకుంటే పూరీలు అనేటివి పొంగుతాయన్నమాట. అంతే, సింపుల్గా మన పూరీలు రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ ప్రాసెస్ ఆలూ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా పెట్టుకున్న ఆలూస్ని పక్కన పెట్టుకొని అందులో కూల్ వాటర్ని యాడ్ చేసి పీల్ని తీసేయాలి. ఇలా మంచిగా పీల్ని తీసేసుకోవాలి. ఇలా చూపించినట్టుగా పీల్ తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే ఒక్కొక్కటిగా అలా పీల్ తీసుకుంటూ పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత నేను కావాల్సిన టమాటోస్, ఆనియన్స్ అండ్ కొత్తిమీర, మిర్చి అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే ఆలూస్ని కూడా ఇలా చిన్నగా కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అందులో 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ అందులో ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇలా ఇంకోసారి మిక్స్ చేసుకోవాలి. అందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుంటే మన ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి తొందరగా వేగుతాయి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత పసుపుని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు అండ్ గుప్పెడు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలూస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టేసుకోవాలి. సిమ్లోనే చేయాలండి ప్రాసెస్. నెక్స్ట్ 5 మినిట్స్ తర్వాత చూడండి, ఆయిల్లోనే ఒక 40% ఆలు ఉడికిపోయాయి అన్నమాట. నెక్స్ట్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా టమాటోస్ మగ్గాలంటే ఇంకో 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్ తర్వాత చూడండి, టమాటోస్, ఆలూస్ రెండు కూడా మగ్గిపోయాయి అన్నమాట. నెక్స్ట్ అందులోనే 3 టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ తగినంత సాల్ట్ని వేసుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకొని గ్రేవీ కోసం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని వేసుకుంటున్నాను. తర్వాత ఇంకో 10 మినిట్స్ వరకు మూత పెట్టేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చూడండి, మన ఆలు కర్రీ రెడీ అయిపోయినట్టే. కొత్తిమీరతోని గార్నిష్ చేసుకుంటే మన ఆలు కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ గాయ్స్.